35 లక్షలు పలికింది. 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ ఆ 21 కిలోల లడ్డూను దక్కించుకున్నారు. నిజంగా బాలాపూర్ లడ్డు ధర ప్రతి సంవత్సరం ఒక నార్మల్ లెవెల్లో పెరుగుతూ వస్తుంది. ఒకేసారి పెరగడం తగ్గడం అనేది లేదు. ఎందుకంటే నార్మల్ స్థాయిలో గత ఏడాది 30,01,000 ధర పలికితే ఈ సంవత్సరం 35 లక్షల ధర పలికింది. అంటే మనం ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డితో మాట్లాడదాం. ఎందుకు ఈ నార్మల్ గా పెరుగుతుంది, అబ్ నార్మల్ అనేది కావట్లేదు లడ్డు? నార్మల్ అంటే 7 మెంబర్స్ లో ఆల్రెడీ 30 lakhs 1,000 ఉంటే 35 లక్షలు వెళ్ళింది. మినిమం అంటే 5 lakhs వరకు 4,99,000 వరకు పెరిగింది. ఇది ఇయర్ కి చాలా ఏంటి మీకు వేలం పాట నిర్వహించారు, ఎలా అనిపించింది? ఎప్పుడు చేసే 32 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం కదా. అంటే ఎప్పుడు ఒక స్థాయిలోనే పెరుగుతూ పోతా ఉంది. ఒకేసారి 40 లక్షలు పెరిగి 50 లక్షలు పెరిగి తగ్గ మనకు గెలివేముంటుంది. ఒక స్థాయి స్టెప్ బై స్టెప్ పోతుంటే బాగుంటుంది కదా, ఆ విధంగానే తీసుకుపోతుంది. లింగాల దశరథ్ గౌడ్ ఉన్నారు. లింగాల దశరథ్ అందరితో పాటు ఇప్పుడు ఎంజాయ్ చేస్తాడు అన్న. థ్యాంక్ యూ అన్న, చాలా ఆనందంగా ఉంది అన్న. దక్కిందన్న. లడ్డు దక్కించుకున్న దశరథ్ గౌడ్ ఆ లడ్డూని తీసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళుతున్నారు. లోపల పూజ అయిన తర్వాత మళ్ళీ ఆ లడ్డూను తీసుకొని వాళ్ళ బంధువులకు ఇతర వాళ్ళందరికీ కూడా పంచుతారు. మనం చూస్తున్నాం ఇదే లడ్డును 21 కిలోల లడ్డూను బాలాపూర్ గణేష్ లడ్డూను లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. మనం చూస్తున్నాం ఈ లడ్డూను లోపల ఆలయం లోపలికి తీసుకువెళ్తారు. అక్కడ పూజ నిర్వహించిన తర్వాత లింగాల దశరథ్ గౌడ్ తన ఇంటికి తీసుకువెళ్తారు. అయితే ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒకసారి ఈ లడ్డూకు సంబంధించి 1994లో లడ్డూ వేలం ప్రక్రియ అన్నది మొదలైంది. 1994లో కొలన్ మోహన్ రెడ్డి, ఇదే గ్రామానికి చెందిన కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు ఆ లడ్డూను 21 కిలోల లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ఈసారికి 32 సంవత్సరాలైంది లడ్డూ వేలం ప్రారంభించి. మొదట 94లో 450 రూపాయలకు దక్కించుకున్న ఆ లడ్డు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. గత ఏడాది 30,01,000 రూపాయలకు ఇదే స్థానికుడు కొలన్ శక్కర్ రెడ్డి దక్కించుకున్నారు. ఈసారి ఒక 5 లక్షలు పెరిగిపోయింది. అంటే ఒకేసారి 9-10 లక్షలు పెరగడం, ఆ తర్వాత తగ్గడం అనేటువంటిది బాలాపూర్ లడ్డు చరిత్రలోనే, లడ్డు వేలం చరిత్రలోనే లేనటువంటి సిచ్యువేషన్. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, ఇట్లా 7 లక్షలు, 10, 12, 16, 20, 22, 24, 25, 27, 29, లాస్ట్ ఇయర్ 30,01,000. ఈసారి ఒక 5 లక్షలు, ఒకేసారి 5 లక్షలు పెరగడం అంటే చరిత్రలో, లడ్డు వేలం చరిత్రలో ఈసారి కొంచెం కొద్దిగా ఎక్కువగా పెరిగినటువంటి సిచ్యువేషన్. మరి ఎందుకు ఈ తరహాలో ఉత్సవ సమితి నిర్వహిస్తోందంటే ఒకేసారి పెంచకుండా కొద్ది కొద్దిగా పెంచడం వల్ల ఆ లడ్డూకు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గదని, ఒకేసారి లడ్డూకు సంబంధించి పెరగడం ద్వారా కొంత ఇబ్బందులు తలెత్తుతాయని, ఒకేసారి పేమెంట్ కూడా లడ్డు వేలానికి ముందే పేమెంట్ అన్నది జరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే ఈ లడ్డు వేలం ప్రక్రియకు సంబంధించి ఒకేసారి పెరగకుండా ఈ రకంగా కొన్ని కట్టడి చర్యలు అనేది తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది.